సార్, గెలవాలి. ఆ ఆలోచన ఉంటే నిజం చెప్పు నిషా. చెప్తాను సార్. ఆ రోజు ప్రేమ్ నా మీద అఘాయిత్యం చేయలేదు. ఇది సార్ జరిగింది. గుణాకి నాకు తెలియకుండా జరిగింది. కానీ నేను ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ప్రేమ్నే సార్. అందుకే ఇది నాకు ముందే చెప్పుంటే నేను ట్రైనింగ్ ఇచ్చి బలమైన సాక్ష్యాల్ని ప్రొడ్యూస్ చేసేవాడిని కదా. ఇలా వాయిదా దాకా అడిగేవాడిని కాదు కదా. ఈరోజే ముగించేసేవాడిని. నువ్వు చెప్పకపోవడం వల్ల ఆ చామంతిది పైచేయి అయింది. మీరిలా సహకరిస్తారని తెలియక చెప్పలేదు సార్. ఎన్ని చేసుంటే వరుస విజయాలు సాధించానో గ్రహించాలి నిషా. సరే, ఇప్పటికైనా నిజం చెప్పావు కదా. ఇక ప్రేమ్ నీ వాడు ఎలా అవ్వడు అన్నది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. కానీ ఈ నిజం మాత్రం మా డాడీకి తెలియకూడదు సార్. ఎలా తెలుస్తుంది? నేను చెప్పను, నువ్వు చెప్తావా? చెప్పండి సార్. మరింకే ఆ విషయం ఇక మర్చిపో. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది సోమవారం జడ్జితో ఎలా మాట్లాడాలి అనేది. ప్లాన్ చెప్తా, ఆ విధంగానే నువ్వు అప్లై చేయాలి. చెప్పండి సార్, అప్లై చేస్తాను. ఓకే సార్. ఇక చామంతి కాదు కదా, ఏ పూబంతి వచ్చినా కేసు గెలవలేదు. ప్రేమ్ నీ భర్త, ఫిక్స్ అయిపో. ఈ ప్రేమ్ పాడు చేసి ఏం చేయలేదని చెప్తున్నాడు. ఎంత అన్యాయం వీరాడు. హే, ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. లాస్ట్ హియరింగ్ లోనే వీరిది అంత కట్టుకదా అని తేలిపోయింది. మళ్ళీ ఆ పాటే పాడుతున్నారు. యువరాడు, ప్రేమ్ నన్ను మోసం చేసింది తట్టుకోలేక నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం 2 రాంగ్ సాక్ష్యాన్ని తెచ్చాను. అది తప్ప ఇంకేం చేయను. తనలా ఎదురు తిరిగాక కానీ నా మీద అఘాయిత్యం జరిగిందన్నది అబద్ధం కాదు యువరానర్, అబద్ధం కాదు. మాకు ఎంగేజ్మెంట్ జరిగిందన్నది అబద్ధం కాదు. తర్వాత నన్ను పెళ్లి చేసుకోవటానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చాడు. నేనంటే ఇష్టం లేనట్టే బిహేవ్ చేసేవాడు. ఏదైనా పార్టీ అన్న పెట్టి కాస్త కలుస్తూ ఉంటే దగ్గరవుతామని ఆ రోజు ఆ పార్టీ పెట్టాను యువరానర్. వచ్చాడు, నాతో బాగున్నాడు, నా చేత వద్దన్నా డ్రింక్ తాగించాడు. నేనా మత్తులో ఉండగా మీరే చూడండి యువరానర్. మనం యాక్టింగ్ చేస్తే ఎవరైనా నమ్మాల్సిందే. ఇంకా జడ్జి గారెత్తా. యువర్ ఆనర్, చూశారుగా ఎవిడెన్స్. నా క్లయింట్ మీద ఈ పెద్ద మనిషి అఘాయిత్యం చేయలేదు అంటున్నాడు. గంట తర్వాత వచ్చాడు. అఘాయిత్యం ఈ మచ్చలేని మనిషి చేయలేదా? నిషా జీవితం మీద మచ్చ వేయలేదా? వాట్ ప్రేమ్, నీ కామవాంఛ తీర్చుకోవడానికే కదా ఈ అమ్మాయిని తీసుకువెళ్ళారు. వాళ్ళు మత్తెక్కి పడిపోతే నాకేంటి? అది మీకే తెలియాలి.
యువర్ ఆనర్, ఈ కేసులో నుంచి ప్రేమని ఎలాగైనా తప్పించాలని చేస్తున్న ప్రయత్నమే ఇది. ట్రైనింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సాక్ష్యం చెల్లదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, తప్పుడు సాక్ష్యాల్ని ప్రవేశపెట్టి దొరికిపోయిన చరిత్ర వీళ్ళది. మాటలు మారుస్తూ వస్తుంది వాళ్ళు. మేము మాట మార్చట్లేదు యువర్ ఆనర్, ఒకటే మాట మీద ఉన్నాం. ప్రేమ్ గారు ఏ తప్పు చెయ్యలేదు. ఈ సాక్ష్యం సత్యం యువర్ ఆనర్, అసత్యం కాదు. దయచేసి ఈ సాక్ష్యాన్ని పరిధిలోకి తీసుకుని నా క్లయింట్ అయిన ప్రేమ్ కుమార్ గారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, దొంగ సాక్ష్యాల్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు? మేము చూపించిన వీడియో కూడా సాక్ష్యమే కదా. మీరు పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్పాలి. ఇది ఈ జన్మకి తేలుతుందా? చూడండి ధర్మేంద్ర, చామంతి, మీరు చూపించిన 2 సాక్ష్యాలు ఒకరిది సాంకేతికంగా మార్చవచ్చని తెలుస్తుంది. ఇదొక అబద్ధపు సాక్ష్యం కూడా అయ్యే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. వీటిని పక్కన పెట్టి ఇంకేదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే చూపించండి. ఉంది యువర్ ఆనర్. ప్రేమ్ గారే కోరినట్టు DNA టెస్ట్ చేయించారు. ఆ రిపోర్టు చూడండి.